హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ ఇక్కడ వర్షం పడుతుందండి. అందుకే మా పిల్లలిద్దరిని స్కూల్ నుంచి తీసుకొని వచ్చేసాను. తర్వాత ఇవాళ నేను శ్రావణ మాసం కదండి, నాన్ వెజ్ తిన్నాం కాబట్టి బగారా రైస్ అలాగే గోంగూర పచ్చడి చేస్తున్నాను ఈరోజు లంచ్కి. సేమ్ నాన్ వెజ్ తిన్న ఫీల్ వస్తుంది. దానికి ముందుగా నిన్న మనం స్టోరీ కొడుకును నమ్మిన తండ్రి పార్ట్ 1 చూసాం కదండి. ఈరోజు పార్ట్ 2 చూద్దాం. పెద్ద కూతురికి సంబంధం వస్తుంది, బాగా మంచి సంబంధం వస్తుంది. కానీ తను ఇప్పుడే రీసెంట్గా 10th కంప్లీట్ చేసింది కదా, వద్దు అనుకుంటాడు. కొడుకు ఏమో సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి ఉంటాడు, ఒక 2 సబ్జెక్ట్స్. అందుకని వచ్చిన సంబంధం బాగుందని చెప్పేసి, అంటే వాళ్ళ తమ్ముళ్ళు చుట్టుపక్కల వాళ్ళంతా సంబంధం మంచిది చేసేసే అని అంటుంటే చేసేస్తాడు. పెద్ద అమ్మాయి పెళ్ళి బాగా ఘనంగా చేసేస్తాడు. అల్లుడు బిజినెస్ మ్యాన్ అనమాట. పెద్ద కూతురికి పెళ్లి చేసి పంపించేస్తాడు. తర్వాత కొడుకు 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడని కొడుకుని ప్రైవేట్ స్కూల్లో చదివించినా ఫెయిల్ అయ్యాడు. పెద్ద బిడ్డ గవర్నమెంట్ స్కూల్లో చదివినా పాస్ అయింది. అందుకే కొడుకుని మళ్ళీ ప్రైవేట్ ట్యూషన్లో జాయిన్ చేసి చదివి ఎలాగోలాగా 10th పాస్ అవుతాడు. ఇలాగే నడుస్తూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత రెండో అమ్మాయికి కూడా మంచి సంబంధం వస్తుంది. అది తెలుసుకుపోయే ముందు ఈ వారం బగారా రైస్ చేస్తున్నానండి. అందుకోసం నేను బగారా రైస్లో పుదీనా మెంతి కూర కూడా యాడ్ చేశాను. బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. సేమ్ అంతా బగారా రైస్ రెసిపీనే అండి. నేను ఎక్స్ట్రా మెంతి కూర పుదీనా యాడ్ చేశాను. అవన్నీ బాగా వేసి మగ్గిన తర్వాత ఆనియన్ కూడా వేసి బాగా కలిపి మగ్గిన తర్వాత వాటర్ వేసి, మనం ముందుగానే బియ్యం నానబెట్టుకుంటాం కదండి బగారా రైస్కి, అవి 1:2 రేషియో లాగా వాటర్ వేసేసుకొని తర్వాత బియ్యం ఎసురు కాగిన తర్వాత నానబెట్టిన బియ్యం వేసి కాసేపు ఉడికించి సర్వ్ చేసుకోవడమే. అలాగే రెండో అమ్మాయికి కూడా సంబంధం వస్తుంది. కానీ పెద్ద అమ్మాయికి ఈ మధ్య పెళ్లి చేశాం కదా, రెండో అమ్మాయికి వద్దు, ఇప్పుడే వద్దు, కొన్నాళ్ళ తర్వాత చేద్దాం అనుకుంటాడు. కానీ రెండో అమ్మాయికి వచ్చిన సంబంధం వీళ్ళకి దూరపు రిలేటివ్స్ అన్నమాట. అని అబ్బాయి బాగున్నాడని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఈ చిన్నమ్మాయికి సంబంధించిన పెళ్లి కొడుకు ఇంటికి పెళ్ళి అంటే వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వీళ్ళు వస్తుంటారు కదండి. ఈ గ్యాప్లో కొడుకు వేరే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు అనమాట. కొడుకు అప్పటికే 10th అయిపోయి ఇంటర్ అయిపోయి డిగ్రీ చేరాడనమాట. డిగ్రీ చదువుతూ ఉంటాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఏమో అయిపోయింది. ఇంకా రెండో అమ్మాయి పెళ్ళి చేసేస్తాడు. ఇంకా రెండో అమ్మాయి పెళ్ళి కూడా అయిపోతుంది. ఇంకా తర్వాత కొడుకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు కదా, అలాగే సెకండ్ ఇయర్ కూడా అయిపోతుంది. ఇంకా ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి, ఇంకా ఫైనల్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు పెళ్ళి కావాలి, నేను పెళ్ళి చేసుకుంటాను, నాకు పెళ్ళి చేయండి అని ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నతో అనడం మొదలుపెట్టాడు. అప్పటికే అబ్బాయి వయసు మరి ఏమి 20 అవ్వలేదు, ఇంకా 17, 18, 19 ఆ రేంజ్లో ఉంటుంది ఇదంతే. ఇంకా చిన్న అబ్బాయి కదా, ఇప్పుడే పెళ్ళి వద్దు, కొన్నాళ్ళాగు అని చెప్తారనమాట అమ్మ నాన్న. కానీ లేదు, నేను పెళ్ళి చేసుకుంటాను, నాకు పెళ్ళి చేయండి అని చాలా సతాయిస్తాడనమాట. ఈ విషయం అందరికీ తెలిసి రిలేటివ్స్ అందరికీ చిన్న వయసు కదా, అప్పుడే ఎందుకు చేస్తున్నారు అన్నట్టుగా అంటారు. కానీ ఇంట్లో కొడుకు తల్లిదండ్రిని సతాయించేది, ఎలా టార్చర్ పెడుతున్నాడు కొడుకు తల్లిదండ్రులు అనేది బయట వాళ్ళకి రిలేటివ్స్కి ఎవరికి తెలియదు. కానీ అందరేమి చిన్న వయసుకే పెళ్ళి చేస్తున్నారా
అన్నట్టుగా అనేవారు. చూస్తుండగానే కొడుకు పెళ్ళి కూడా అవుతుంది. రెండో బిడ్డ పెళ్ళి అతి కష్టం మీద కొంచెం అప్పు చేసి చేస్తారన్నమాట. ఎందుకంటే అప్పుడే పెద్ద కూతురు పెళ్ళి అయింది. తర్వాత 6 మంత్స్కి చిన్న అమ్మాయికి వచ్చారు కదా సంబంధం. డబ్బులు కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా సంబంధం బంధువులే కదా అన్నట్టుగా కొంచెం ఇబ్బంది అయినా చేశాడు. తర్వాత వెంటనే కొడుకు పెళ్ళి కూడా కష్టమైనా సరే ఇంకా టార్చర్ తట్టుకోలేక చేస్తారనమాట. కొడుకు పెళ్ళి తర్వాత ఏం జరిగిందో పార్ట్ 3లో చూద్దాం. అందరు వీడియో చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్. మీరు లైక్ చేసి కమెంట్ చేస్తేనే ఇంకొక 10 మందికి యూట్యూబ్ ఈ వీడియో రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.